వెల్కమ్ టు వైక్యూ బిజినెస్. మొదటిసారి క్రెడిట్ కార్డు వాడే వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశాలివే. క్రెడిట్ కార్డు 20వ శతాబ్దం చివర్లో పుట్టిన ఒక ఆర్థిక విప్లవం. ఇది ప్లాస్టిక్ మనీగా పిలువబడుతుంది. అంటే మీరు డబ్బు లేకపోయినా భవిష్యత్తులో చెల్లించాలనే యోచనతో ఇప్పుడు షాపింగ్ చేయవచ్చు. కానీ ఈ క్రెడిట్ కార్డును వాడటం సరళమైన విషయం కాదు. ఇది ఓ కత్తి లాంటిది. మీరు దాన్ని సరైన విధంగా వాడితే ఇది గొప్ప ఫలితాలను ఇచ్చే సాధన అవుతుంది. కానీ దాన్ని తప్పుగా వాడితే అది మీ చేతులు తెగిపోవడానికి కారణమవుతుంది. కాబట్టి క్రెడిట్ కార్డును మొదటిసారిగా వాడేవారు చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు ఈ కార్డును సక్రమంగా ఉపయోగించడం ద్వారా మంచి క్రెడిట్ హిస్టరీని సృష్టించుకోవచ్చు. ఈ క్రెడిట్ హిస్టరీ అనేది భవిష్యత్తులో మీకు కావాల్సిన ఏవైనా లోన్లు తీసుకోవడంలో ముఖ్యంగా సహాయపడుతుంది. హౌసింగ్ లోన్, పర్సనల్ లోన్ వంటి ఇతర క్రెడిట్ అవసరాలను పొందడం కోసం మీరు క్రెడిట్ హిస్టరీని బిల్డ్ చేయడం చాలా అవసరం. కాబట్టి మీ మొదటి క్రెడిట్ కార్డు నుంచి సరైన వినియోగాన్ని పంచుకోవడం చాలా ముఖ్యం. మరి ఈ క్రెడిట్ హిస్టరీని జాగ్రత్తగా పెంచుకోకపోతే భవిష్యత్తులో మీకు అప్పులు ఎక్కువగా వస్తాయి. క్రెడిట్ కార్డ్ అదే ట్రాప్ కాదు. అప్పును చాలా మంది ముప్పుగా భావిస్తారు. అప్పు చేసి పప్పుకోడు అని పెద్దవాళ్ళు తరచూ చెప్తూ ఉంటారు. అయితే ప్రస్తుత కాలంలో అప్పు లేకుండా ముందుకు పోవడం కష్టమే. ఇప్పుడు మనకు అవసరమైన నిధుల కోసం అప్పు తీసుకోవడం సాధారణమే. కానీ అప్పు ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకోవడం తప్పేమీ లేదు. ఇలాంటప్పుడు అది సమస్య కాకుండా ప్రయోజనంగా మారుతుంది. కానీ 40 నుంచి 50 రోజుల పాటు వడ్డీ లేని రుణం దొరుకుతుంది అనే ఆలోచనతో ఎక్కువగా తీసుకుంటే అది మనకు ఇబ్బందులు రాబట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా అవసరాన్ని బట్టి మాత్రమే అప్పు తీసుకోవడం చాలా ముఖ్యం. క్రెడిట్ కార్డ్ ఆవశ్యకతను గుర్తించండి. అత్యవసర పరిస్థితుల్లో అప్పులు తీసుకునే బదులు ఈ క్రెడిట్ కార్డును స్మార్ట్ గా ఉపయోగించుకోవచ్చు. క్రెడిట్ కార్డులో దాదాపు 40 రోజుల వరకు ఎలాంటి వడ్డీ లేకుండా ఆర్థిక అవసరాన్ని తీర్చుకోవచ్చు. అవసరమైన గడువు లోపు అప్పు తిరిగి చెల్లిస్తే ఎలాంటి సమస్యలు ఉండవు. రివార్డ్ పాయింట్లు, డిస్కౌంట్ ఆఫర్లు అనేవి బోనస్ లాంటి లాభాలు. కానీ ఈ క్రెడిట్ కార్డ్ ట్రాప్ లాగా మారకూడదు. అనవసరమైన వస్తువులను కొనడంలో మాత్రం మోసం జరుగుతుంది. 100 రూపాయల వస్తువుకు 10 రూపాయల ఆఫర్ అని మాయ చేసుకుంటారు. అలా అవసరం లేని వస్తువులను కొనడం, అనవసర ఖర్చులను చేయడం మంచిది కాదు. అందుకే క్రెడిట్ కార్డు ఉపయోగంలో సానుకూలంగా ఆలోచించి అవసరమైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలి. లగ్జరీ ఐటమ్ లేదా అవసరం ఏది అన్నది స్పష్టంగా గుర్తించి అలాంటి అనవసరపు కొనుగోల నుండి తప్పుకోవాలి. మీకు ఏ కార్డు సరిపోతుంది? రేట్లు, ఫీజు, ఛార్జీలు, కో బ్రాండెడ్ కార్డులు ఇవన్నీ ముఖ్యమైన అంశాలు. మీరు మొదటిసారి క్రెడిట్ కార్డు తీసుకునేసరికి మీ అవసరానికి సరిపడినది ఏది అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని బ్యాంకులు వార్షిక ఫీజును వసూలు చేయవు. మరికొన్ని బ్యాంకులు ఒక లిమిట్ వరకు వినియోగించిన తర్వాత వార్షిక ఫీజు తీసుకోకుండా ఉంటాయి. ఇంకొన్ని బ్యాంకులు వాడకంతో సంబంధం లేకుండా ఫీజు తీసుకుంటాయి. ఈ ఫీజులు, ఛార్జీలను పరిశీలించి ఏ బ్యాంకు కార్డు మీకు సరిపోతుందో ముందుగానే తెలుసుకోండి. వార్షిక ఫీజు ఛార్జ్ చేసే బ్యాంకులు అధిక రివార్డ్ పాయింట్లతో, ఇతర ఆఫర్లతో కూడి ఉంటాయి. వీటిని ఎలా ఉపయోగించగలరో కూడా మళ్ళీ ఒకసారి పరిశీలించండి. అలాగే బాగా షాపింగ్ చేసే వారికి, ఈ కామర్స్ కంపెనీలు, ప్రయాణాలు చేసే వారికి ట్రావెల్ కంపెనీలతో కలిసి కో బ్రాండెడ్ కార్డులు లభిస్తూ ఉంటాయి. వీటిలో రివార్డు పాయింట్లు, ఆఫర్లు మరింత ఉంటాయి. మీ అవసరాలు, జీవనశైలి ఆధారంగా సరైన కార్డును ఎంచుకోవడం చాలా అవసరం. ఒక కార్డుకే పరిమితం అవ్వండి. మీ మొదటి క్రెడిట్ కార్డు తీసుకున్న తర్వాత మీ క్రెడిట్ హిస్టరీని పెంచుకోవడానికి కొంత సమయం పడుతుంది. కనీసం ఏడాది పాటు దీనిపై దృష్టి పెట్టండి. ఈ సమయంలో మీరు అతి త్వరగా ఇతర సంస్థల నుండి మరిన్ని క్రెడిట్ కార్డులు లేదా రుణాలు తీసుకోవాలని ప్రయత్నించకండి. ఎందుకంటే క్రెడిట్ కోరిక ఒకసారి మొదలైతే దాన్ని ఆపడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే మొదటి కట్టుబాటుగా ఒక కార్డుకే పరిమితం అవ్వండి. మెల్లిగా పేమెంట్ సైకిల్ను సరిగ్గా నిర్వహించి మీ క్రెడిట్ స్కోర్ను పెంచుకోండి. పేమెంట్ను సమయానికి చేసినప్పుడు మీ బ్యాంకు కూడా మీకు అధిక క్రెడిట్ లిమిట్ను అందిస్తుంది. ఈ ప్రవర్తన మీకు ఫ్యూచర్లో రుణాలు లేదా ఇతర ఫైనాన్షియల్ ఉత్పత్తులపై మంచి అవకాశాలు అందిస్తుంది. లిమిట్ మొత్తం వాడేకండి. మనం ఇంతకు ముందు చెప్పినట్లుగా క్రెడిట్ వాడకంలోనే కార్డులో గుట్టుంది. మీరు బ్యాంకు ద్వారా 100 రూపాయలు క్రెడిట్ లిమిట్ పొందినప్పుడు ఆ మొత్తంలో గరిష్టంగా 20 నుంచి 30 రూపాయలు మాత్రమే వాడడం మంచిది. చాలా ఎక్కువ వాడకం చేయడం వలన మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. మీరు క్రెడిట్ కార్డును సరిగ్గా ఉపయోగించి కేవలం అవసరమైనప్పుడు మాత్రమే వాడాలి. ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే మీ క్రెడిట్ హిస్టరీ మెరుగవుతుంది మరియు భవిష్యత్తులో మంచి క్రెడిట్ స్కోర్ పొందే అవకాశాలు పెరుగుతాయి. మరింత వివరాలకు ఈ వీడియోని పూర్తిగా చదవండి. బిల్లింగ్ సైకిల్ లోపే మొత్తం చెల్లించండి. క్రెడిట్ కార్డులో చాలా మందిని ఆకర్షించే అంశం ఒకటి, కనీస బకాయి, మినిమం డ్యూ చెల్లించడం. మనం క్రెడిట్ కార్డు పేర్చి గడువు తేదీలోపు మొత్తాన్ని చెల్లించకపోతే క్రెడిట్ కార్డు సంస్థ మనకు అవకాశం ఇస్తుంది. ఈ కనీస బకాయి చెల్లిస్తే మన క్రెడిట్ స్కోర్ మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు. అలాగే మిగిలిన క్రెడిట్ లిమిట్ పై కూడా ఎలాంటి ప్రభావం ఉండదు. ప్రతి క్రెడిట్ కార్డు అకౌంట్ లో కనీస పేమెంట్ సుమారు 5 నుంచి 10% ఉంటుంది. ఉదాహరణకు మీకు క్రెడిట్ లిమిట్ 50,000 రూపాయలు ఉంటే కనీస బకాయి 2,500 రూపాయలు ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మనం పూర్తిగా చెల్లించకుండా ఈ కనీస బకాయి మాత్రమే చెల్లించడం వల్ల కాలక్రమేణా ఇది మన క్రెడిట్ స్కోర్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ విధంగా సున్నితమైన స్థితి నుండి తప్పించుకోవడానికి బిల్లింగ్ సైకిల్ లోపే మొత్తం
పేమెంట్స్ ను పూర్తిగా చెల్లించడం చాలా ముఖ్యం. కాకపోతే కొన్ని బ్యాంకులు ఈఎంఐ కన్వర్షన్ సౌకర్యం కూడా అందిస్తాయి. ఈ సౌకర్యం ద్వారా మీరు మిగిలిన మొత్తాన్ని చిన్న చెల్లింపులతో చెల్లించవచ్చు. ఇలా చేయడం వలన వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. ఇది పేమెంట్ ను మరింత సులభతరం చేస్తాయి. దీనివల్ల క్రెడిట్ స్కోర్ ను రక్షించుకోవచ్చు మరియు అంతకు మించి ఒక దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికను నిర్మించుకోవచ్చు. వడ్డీ చెక్ చేయండి. బిల్లింగ్ సైకిల్ బట్టి మన కొనుగోలు సవ్యంగా ప్లాన్ చేసుకోవచ్చు. సాధారణంగా బిల్లింగ్ తేదీ నుండి చెల్లింపు తేదీ వరకు సుమారు 40 నుంచి 50 రోజుల సమయం ఉంటుంది. ఈ సైకిల్ ప్రారంభంలో కార్డు వాడితే ఎక్కువ రోజులు వడ్డీ లేని క్రెడిట్ ఇంట్రెస్ట్ ఫ్రీ రుణం లభిస్తుంది. దీన్ని సద్వినియోగం చేసుకుంటే మన ఆర్థిక నిర్వహణ చాలా సులభంగా సాగుతుంది. అయితే ఏ కార్డుకైనా వడ్డీ రేట్లు, లేట్ పేమెంట్ ఛార్జీలు ఏ స్థాయిలో ఉంటాయో తప్పకుండా చెక్ చేసుకోవాలి. ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలతో పోలిస్తే ప్రభుత్వ బ్యాంకులు ఆఫర్ చేసే క్రెడిట్ కార్డులో వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు మరియు ఆలస్య రుసుం చాలా తక్కువగా ఉంటాయి. ఇది ఓ సింపుల్ బండ గుర్తు. ఎయిర్పోర్ట్ లాంచ్ ఆఫర్స్, ఫ్రీ టికెట్స్ చేయండి. క్రెడిట్ కార్డు సంస్థలు వడ్డీ రహిత క్రెడిట్ తో పాటు మరిన్ని సౌలభ్యాలను కూడా తమ కస్టమర్లకు అందిస్తున్నాయి. వాటిలో ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్, ఫ్రీ ఫ్లైట్ టికెట్లు వంటివి చాలా ప్రముఖం. కొన్ని ఏవియేషన్ కో బ్రాండెడ్ కంపెనీలు మీ వాడకానికి అనుగుణంగా ఏడాదికి 2 లేదా 3 ఫ్రీ డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్లు అందిస్తాయి. ఇలాంటి ఆఫర్లను పర్యవేక్షించడం మంచిది. అలాగే వార్షికంగా 2 నుంచి 6 సార్లు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ప్రీ లాంచ్ యాక్సెస్ సౌకర్యం కూడా అందించబడుతుంది. అదనంగా రివార్డ్ పాయింట్లను వాడుకొని షాపింగ్ కూపన్లు కూడా పొందవచ్చు. ఇవన్నీ మీ క్రెడిట్ కార్డును చక్కగా వాడుకోవడానికి ఉన్న లాభాలు. అవసరం లేకుంటే మూలన పడేయొద్దు. క్రెడిట్ కార్డు తీసుకున్న తర్వాత దాన్ని సక్రమంగా వాడటం చాలా ముఖ్యం. ఆర్బీఐ తాజా గైడ్ లైన్స్ ప్రకారం 7 నెలల పాటు కార్డు వినియోగించకపోతే అది డీయాక్టివేట్ అవుతుంది. అందుకే ప్రతి 2-3 నెలలకు ఒకసారి చిన్న మొత్తంలో అయినా కార్డు వాడి వెంటనే పేమెంట్ పూర్తి చేయడం మంచిది. ఇలా చేస్తే కార్డు యాక్టివ్గా ఉంటుంది. కొంత మొత్తాన్ని వాడి ఎప్పుడు యాక్టివ్గా ఉండేందుకు జాగ్రత్త పడండి. కొన్నిసార్లు ఏడాదికి ఈ నిబంధన లేకపోతే బ్యాంకులు వార్షిక ఫీజును కూడా చెల్లించాలని ఆదేశిస్తాయి. ఈ విషయాన్ని కూడా చెక్ చేయండి. కార్డు వాడకపోతే యాప్ ద్వారా స్వైపింగ్, డొమెస్టిక్ లేదా ఇంటర్నేషనల్ లావాదేవీలను నిలిపివేయడం ఉత్తమం. ఈ విధంగా కార్డు దుర్వినియోగం జరగకుండా దాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు. పొరపాటున కార్డు పోయినా పెద్ద నష్టం ఉండదు. అప్పు ఎప్పటికైనా ముప్పే. అప్పు తీసుకోవడం మన పని, కానీ బ్యాంకులు మాత్రం వ్యాపారం చేస్తాయి. వారు జాలి లేదా దయ చూపరు. అప్పు తీసుకున్నప్పుడు వారు చెప్పిన సమయానికి అప్పు చెల్లించకపోతే వడ్డీ రేట్లు గట్టిగానే ఉంటుంది. ఈ వడ్డీ రేట్లు 36% నుంచి 48% వరకు ఉండవచ్చు. అంటే 100 రూపాయల కోసం 3 నుండి 4 రూపాయల వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. అదనంగా లేటెంట్ పేమెంట్ ఛార్జీలు, వాటిపై ట్యాక్స్, పెనాల్టీ కూడా అధికంగా ఉంటాయి. ఇవన్నీ ఒకటి అయితే మీరు డిఫాల్ట్ అయినా అంటే సమయానికి చెల్లించకపోతే మీ క్రెడిట్ స్కోర్ దారుణంగా పడిపోతుంది. ఇది మీ మొదటి క్రెడిట్ కార్డ్ అయితే దాని ప్రభావం చాలా పెద్దది అవుతుంది. తర్వాతి సమయంలో అప్పు తీసుకోవడము కష్టంగా మారిపోతుంది. కాబట్టి అప్పు తీసుకుని అది సమయానికి చెల్లించడంలో జాగ్రత్త వహించాలి. మొదటి కార్డే కీలకం. మన క్రెడిట్ హిస్టరీకి మూల స్తంభం మన మొదటి క్రెడిట్ కార్డ్. హిస్టరీ ఎంత పాతదైతే మన క్రెడిట్ ప్రొఫైల్ అంత బలంగా ఉంటుంది. అయితే ఒకవేళ మీరు క్రెడిట్ కార్డు రద్దు చేయాలనుకుంటే మొదటి కార్డును మాత్రం రద్దు చేయకండి. అలా చేయవలసిన అవసరం ఉంటే కొత్త కార్డులను మాత్రమే రద్దు చేయండి. మీ క్రెడిట్ హిస్టరీలో మొదటి కార్డు లేదా మొదటి లోన్ అనేవి కీలకమైనవి. ఇవి ఆధారంగా మీ రిపోర్ట్ రూపొందుతుంది. ఈ కార్డు మంచి రీతిలో ఉంటే రేపు హౌసింగ్ లోన్, వెహికల్ లోన్, పర్సనల్ లోన్ లేదా గోల్డ్ లోన్ వంటి రుణాలు సులభంగా పొందగలుగుతారు. కానీ మొదటి కార్డును రద్దు చేస్తే అది మీ క్రెడిట్ హిస్టరీని ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు. ఇవి గుర్తుంచుకోండి. మీ పేమెంట్స్ ను మర్చిపోకుండా ఉండటానికి రీమైండర్లు సెట్ చేసుకోండి. క్రెడిట్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ ఈ పనిలో మీకు సహాయం చేస్తాయేమో చూడండి. పేమెంట్స్ ఆటోమేట్ చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బ్యాంకు నుంచి ఆటో పేమెంట్ ఫెసిలిటీ తీసుకుంటే రీపేమెంట్ విషయంలో మీరు శాంతిగా ఉండవచ్చు. కొన్ని సంస్థలు కనీస బకాయి లేదా పూర్తిగా పేమెంట్ చేసేందుకు మీ అకౌంట్ నుంచి డిడక్ట్ చేస్తే సౌకర్యం ఇస్తాయి. మీ సౌకర్యాన్ని వినియోగించుకోండి. ఆటోమేటిక్ పేమెంట్ క్లియరెన్స్ వ్యవస్థను ఉపయోగించి పేమెంట్స్ సులభంగా క్లియర్ చేయవచ్చు. కనీస చెల్లింపు ట్రాప్లో పడకుండా ముందుగానే చెల్లింపులు చేసుకోండి. మీ అవసరాలకు మాత్రమే క్రెడిట్ కార్డును వినియోగించుకోండి. మీరు ఎంత ఖర్చు చేస్తున్నారో, దేనికోసం ఖర్చు చేస్తున్నారో లెక్కలు సరిగ్గా నిర్వహించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వైక్యూబ్ బిజినెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోస్ కి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి